శ్రీ గణేశాయ నమ. శ్రీ గురుభ్యో నమ. శ్రీ కాశీ విశ్వేశ్వరాయ నమ. విష్ణుమూర్తి పుణ్యతీర్థుడు అనేటువంటి పేరుతో తన శిష్యుడిగా గరుత్మంతుడిని వినయకీర్తిగా పెట్టుకుని విజ్ఞాన కౌముది అనే పేరుతో లక్ష్మీదేవిని కాశీలో ప్రవేశింపజేసి అందరికీ ఇంకా బౌద్ధ ఆగమ గ్రంథాల గురించి బోధ చేస్తూ ఉంటాడు. విశ్వమంతా తనంత తానే ఉద్భవించింది, ఈశ్వరుడు ఎక్కడా లేడు అని ప్రచారం మొదలు పెడతాడు. మనం ఒక పద్యం చదువుకున్నాము నిన్న. బ్రహ్మ విష్ణు రుద్రాల బ్రతుకలల్లా మన బ్రతుకల వంటివే, వాళ్ళ శరీరాలు కూడా మన శరీరంలాగా నశ్యమైపోతాయి అని నశిస్తాయి అని చెప్తాడు. ఇంకా పుణ్యతీర్థుడు సకల మానవ కోటికి సకల ప్రాణులకి సమభావం ఉండాలి, కరుణ ఉండాలి, హింస చేయకూడదు, మన శరీరాన్ని మనం వదిలివేయడమే మోక్షము, వేదాలు ఒక పక్కన హింస చేయవద్దని చెప్తూనే యజ్ఞయాగాదుల్లో పశు వినాశనం చేస్తూ వృక్షభేదం చేస్తున్నాయి, ఇవి ధర్మానికి విరుద్ధం కదా అని ప్రచారం చేస్తాడు పుణ్యతీర్థుడు విష్ణువు. అహింసని మించిన ధర్మం లేదు అని చెప్తాడు. నానాత్మ పరికల్పనం కూడా అయదార్థము, వాని వర్ణంబు విచారింపవలదు అని చెప్తాడు. ఇలా పురుషులందరికీ ఓ పక్కన విష్ణుమూర్తి పుణ్యతీర్థుడు చెప్పుకుంటూ పోతూ ఉంటే ఇంకా విజ్ఞాన కౌముది కూడా చెప్పుకుంటూ పోతుంది వేరే విధంగా. స్త్రీలందరినీ పతితులను చేసే విధంగా, ధర్మచ్యుతులను చేసే విధంగా ఆ విజ్ఞాన కౌముది ప్రవర్తిస్తుంది. ఈ విధంగా పురుషులు స్త్రీలు వీరి యొక్క మాటలు విని బౌద్ధ మతానుయాయులు అయిపోతారు. వర్ణాశ్రమ ధర్మాలు, వేదాంగాలు ఇవన్నీ లుప్తమైపోయి అధర్మం పెరిగిపోతుంది. ఏదైనా బాగుపడటం కష్టం, కానీ చెడిపోవడం అనేది తేలిగ్గానే అయిపోతుంది కదా. సరే, అక్కడ దివోదాసుడు మరి డుంటి భట్టారకుడు చెప్పాడు కదా 18 రోజులు అయిపోవస్తోంది, ఆ మహానుభావుడు ఎవరో రాలేదు అనుకుంటూ ఉండగానే 18వ రోజున సుగతుని వేషంలో, సుగతుడు అంటే బుద్ధుడిగా విష్ణుమూర్తి వస్తాడు. రాజు అతనికి సన్మానాలు చేసి కూర్చోబెడతాడు. దివోదాసు యొక్క మనస్సుని విఘ్నేశ్వరుడు ఆవహిస్తాడు, అతని మనస్సుని ఆక్రమిస్తాడు విఘ్నేశ్వరుడు. తర్వాత సుగతుడిని అడుగుతాడు దివోదాసుడు, నేను 80,000 సంవత్సరాల రాజ్యాన్ని పరిపాలించాను, ఎక్కడా నా రాజ్యంలో అధర్మం అనేది లేదు, అంతా ధర్మమే. అటువంటిది ఇప్పుడు ప్రజలందరూ ధర్మభ్రష్టులైపోయారు, నానా విధాలైనటువంటి చెడు మాటలు అన్నీ వినాల్సి వస్తుంది, నా గతి ఏమిటి అని అడుగుతాడు. అప్పుడు విష్ణువు చెప్తాడు. పుణ్యతీర్థుని రూపంలో, సుగతుని రూపంలో ఉన్నటువంటి, బుద్ధుడి రూపంలో ఉన్నటువంటి విష్ణుమూర్తి చెప్తాడు, ఇంకా నీ పని అయిపోయింది, నీవు నీ కుమారునికి పట్టం కట్టి కాశీలో శివలింగ ప్రతిష్ఠ చెయ్యి అని చెప్తాడు. అందుకే రాజుల యొక్క వంశానుక్రమాల్ని, వారి ధర్మాల్ని వర్ణించి చెప్తూ కాళిదాసు అంటాడు, రఘువంశరాజుల యొక్క లక్షణాలని ఈ విధంగా చెప్తాడు. శేషవేభ్యస్త విద్యానాం యౌవనే విషయేషిణాం వార్ధకే మునివృత్తీనాం యోగేనాంతే తనుచ్యజాం. రఘువంశరాజులట, దిలీపుడు, వీళ్ళందరూ కూడా, అజమహారాజు, వీళ్ళందరూ కూడా
శైశవం చిన్నతనంలో విద్యలు నేర్చుకుంటూ ఉండేవాళ్ళు, యవ్వనంలో విషయాసక్తులై ఉండేవాళ్ళు, వార్ధక్యం వచ్చేప్పటికి మునివృత్తి తీసుకుని యోగిగా తనువును యోగేన అంతే తనుత్యజాం, యోగులుగా తనువును విడిచిపెట్టేసేవాళ్ళు. ఆ మాటలు విని దివోదాసుడు కుమారుడైనటువంటి సమరంజయునికి పట్టం కట్టి తాను కాశీ వెళ్ళి అక్కడ శివలింగ ప్రతిష్ఠ చేసి శరీరంతోనే అంటే సశరీరంగా దివ్యమైన విమానం ఎక్కి శివలోకానికి వెళ్ళిపోతాడు. అక్కడి నుంచి సుగతుడు కూడా ఎటో వెళ్ళిపోతాడు. ఈ దివోదాస ఈశ్వర లింగాన్ని కాశీలో మనం దర్శించినట్లయితే భుక్తి ముక్తి రెండూ కలుగుతాయని, ఈ ఉపాఖ్యానం వింటే ఆయురారోగ్య ఐశ్వర్యాలన్నీ కలుగుతాయని చెప్పబడింది. విజ్ఞాన కౌముది మరియు వారి టీం ఈ డుంటి గణపతి, విష్ణుమూర్తి వీళ్ళందరూ కూడా శివుడికి తిరిగి తన నగరికి రమ్మని కబురు పంపిస్తారు శివుడికి. తర్వాత వృత్తాంతం మనం తర్వాత చూద్దాం.